గురువుగారు, స్వయం పాకం అంటే ఏంటి? ఏ సందర్భంలో స్వయం పాకాన్ని సమర్పిస్తారు? నిష్ఠాగరిష్ఠులు ఆహారాన్ని, ఇతరులు వంట చేసిన పదార్థాన్ని ఆహారంగా స్వీకరించరు. ఎవరి ఆహారాన్ని వాళ్ళు అన్వేషణ చేయాలి, ఎవరి ఆహారాన్ని వారు సిద్ధం చేసుకోవాలి. ఆహారాన్ని సిద్ధం చేయడమే పూజ. సంప్రదాయంలో యజ్ఞం, హోమం అన్న పేరిట నిర్వహించే ఆ క్రతువుకు పాకయజ్ఞము అని పేరు. వంట చేయడం దేవతారాధనతో సమానం. స్వయం పాకం అంటే మంత్రం ఉపదేశంగా స్వీకరించిన వారు, సాధనా తత్పరులు, ఇతరులు చేసే వంట వారు వండే సమయంలో వారి మనసును ప్రతిబింబిస్తుంది కనుక ఆ ఆహార పదార్థాలు తిననటువంటి వారు, వారికి మనం ఇచ్చేది స్వయం పాకం. స్వయంగా వారికి వారుగా పాకం వంట చేసి పచనము ఆ విధానంలో వారు ఆ ఆహారాన్ని స్వీకరిస్తారు కనుక వారి కోసం మనం అందించేది స్వయం పాకము. ప్రాంతీయ ఆచారాలలో కొన్ని ప్రాంతాలలో దీనికే సాహిత్యము అన్న పేరు కూడా ఉంది. స్వయం పాకములో బియ్యం, పెసరపప్పు, బెల్లం, నెయ్యి, పాలు, వీటిని 5 తప్పనిసరిగా ఇవ్వాలి. మిగతా అన్ని ఎలా ఉన్నా ఏం చేసినా ఈ 5 తప్పనిసరి. ప్రాచీనులు వంట చేసుకునే సమయంలో గిన్నెకు కింద మట్టి రాచి ఆరబెట్టి నీరు పోసి ఎసరుగా పెట్టుకొని వేరే గిన్నెలో నీరు మసలే సమయం వరకు కూడా బియ్యమును నానబెట్టి ఈ బియ్యమును ఎసరులో పోసి అది ఉడికే సమయంలో ఏదైనా కూరగాయలు ఉంటే అందులో చెక్కేటటువంటి వారు, అంత బెల్లం ముక్క అందులో వేసేవారు, తదుపరి కాసింత నెయ్యి వేసేవారు, మూత పెట్టేవారు. ఇదే భోజనం, అదే తినాలి. ఇలా చేసే విధానానికే స్వయం పాకం అని పేరు. ఇది విషయం.